మీ స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే టెంప్లేట్ అని ఒకటి ఉంటుంది సార్. అంటే అప్పుడు 'గుండమ్మ కథ' లాంటి చిత్రాల్లోని హీరో ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్ ఇంటికి గాని, లేదా ఎవరైనా ఇంటికెళ్ళి అక్కడున్న క్యారెక్టర్స్‌ని మార్చి కథ ముందుకు తీసుకెళ్ళి హీరో కావాల్సిన గోల్ అచీవ్ అవ్వడం జరుగుతది. సేమ్ అదే 'రెడీ' గాని, 'ఢీ' కరెక్ట్, గాని. కరెక్ట్, కరెక్ట్. అదే తిట్టారు నన్ను అందరూ. అవునా? 8 మానవరా బాబు ఇదని. ఆ! అదే బ్రహ్మానందాన్ని వాడుకొని అది ప్రతిసారి అవి అది వీళ్ళనింట్లో దూరో లేకపోతే ఇది ఒక బకరా కామెడీ. హ్మ్. సెడ్ అదొక సిగ్నేచర్ అయింది అది. యాహ్! ఒక సిగ్నేచర్ ఒక స్టైల్ ఆ! అయింది అది. అండ్ ఇట్స్ వర్కింగ్. ఇట్స్ ఎ సక్సెస్‌ఫుల్ టెంప్లేట్ అది. ఎట్ని ఎందుకు మారాలని నేను హ్మ్. కరెక్ట్. అప్ టు పండగ చేసుకో. హ్మ్. అవును. పండగ చేసుకో కూడా పండగ అదే చేసినా ఉంటుంది. కూడా అదే ఉంటుంది. యెస్. ఆ టైంలో నేను చేసిన మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ అదే ఉంటుంది. హ్మ్. స్టోరీస్ ఆర్ డిఫరెంట్. యాహ్! రైట్. బట్ బ్రహ్మానందాన్ని వాడుకునే విధానం చెప్తున్నాను. యెస్. అని ఇట్లా బాద్షా తర్వాతే వచ్చినట్టుంది పండగ చేసుకో. అవును సార్. బాద్‌షా తర్వాత ఆ! సో, అది అన్నిట్లో అది సక్సెస్‌ఫుల్. నేను అప్పటికి చెప్పాను. పండగ చేసుకో గోపికి. మళ్ళీ నేను గోపి మళ్ళీ అంటే మళ్ళీ నేను అదే తీసుకొచ్చి చెబితే ఇది ఎవరో మళ్ళీ మనల్ని ఎక్కేస్తారు జనాలు. మళ్ళీ దాన్ని వదలరా. లేదు సార్ బాగుంది సార్ ఇదే పెడదాం. సరే నీ ఇష్టం. తిట్లు నేనే తినాలి నాకు తెలిసి గ్యారెంటీ. కానీ అది కూడా వర్కౌట్ అయింది.